ప్రియులారా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. ఎబేజ్, ఇశ్రాయేలీయులు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఆ కీడు రాకుండా దానిలో నుండి తప్పించుమని దేవుడు అతను మనము చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేసెను. ప్రియులారా, ప్రతి కీడు నుంచి తప్పించబడతాం. ఎబేసు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, నన్ను ఏ కీడు రాకుండా, నాకు వచ్చే కీడు నుంచి నన్ను ఏం చేయాలి, నువ్వు తప్పించాలి. దేవునికి స్తోత్రం. ఎబేసు యొక్క ప్రార్థన, మనవి దేవుడు ఏం చేశాడంట, ఆలకించాడు. ప్రియులారా, ఈరోజు ఎన్ని రకాలైనటువంటి కీడుల్లో పడవలసిన వారమో మనం. అది మన అపరాధముల చేత కావచ్చు, మన పాపముల చేత కావచ్చు, మన అతిక్రమముల చేత కావచ్చు, మన అవిధేయత వలన కావచ్చు, మన నిర్లక్ష్యం వలన కావచ్చు. ప్రియులారా, ఈరోజు మనం నేను బాగానే ఉన్నాను అని అనుకుంటే బాగానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ వాస్తవానికి మనం బాగా లేం. నేను చాలాసార్లు, మీరు కూడా బాగా గమనించండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం కొంచెం వేగంగా వెళుతున్నాం. వేగంగా వెళ్ళే వాహనం మంది, కొంచెం స్లోగా వెళ్ళే వాహనాలు, అంటే కారు వేగంగా వెళ్తుంది, బైక్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఈ వేగంగా వెళ్ళే వాహనంలో వెళ్ళేటప్పుడు ఎంత హార్న్ కొట్టినా ఆ రోడ్డు మీద ముందు వెళ్తున్న వారు తప్పుకోరండి, తప్పుకోరు. హార్న్ కొట్టినా తప్పుకోరు. అయితే వాళ్ళు దాటిపోయిన తర్వాత, ప్రక్క నుంచే వెళ్ళిపోయి దాటిపోయిన తర్వాత ఒక్కసారి మీరు అద్దంలో చూడండి. కారు పక్కకు రాగానే వారు పక్కకి వెళ్ళిపోయి అప్పుడు చూసుకుంటారండి, ఇదంతా దారి కాదా అని. మీకు అర్థమై లేనట్టుంది. హార్న్ కొట్టినంతసేపు రోడ్డు సెంటర్లోనే ఉంటారు, వాళ్ళు అక్కడే నడుపుతారు. కారు ప్రక్క నుంచే, నేనైతే ఏం చేస్తానంటే ప్రక్క నుంచి వెళ్ళిపోతానండి, ఇంకా చెంపక రాసుకున్నట్టుగా అమ్మ బాబాయ్ అని ఏం చేస్తారండి, వెంటనే పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నేను అద్దంలో చూస్తాను, అప్పుడు చూసుకుంటారు వీళ్ళు, అబ్బో ఇంత రోడ్డు సాలేదా, నా వారి నుంచే వెళ్ళిపోయింది కారు అని అప్పుడు చూసుకుంటా. ఈ పక్కకి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఎంత ఉంటుంది, చాలా ఎక్కువే ఉంటుంది. వెళ్ళారా, అసలు వాస్తవానికి ముందు అతను పక్కన వెళ్ళాడా అంటే లేదు, రోడ్డు సెంటర్లోనే వెళ్ళాడు. అది అతను లోపం. కానీ సమస్య రాగానే, లేక అతను భయం రాగానే ప్రక్కకి వెళ్ళిపోయి అప్పుడు చూసుకొని నేను కరెక్టే. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనుషులందరూ కూడా ఎవరు మట్టుకు వారు ఎవరిని వారే సమర్థించుకుంటూ ఉన్నారు, నాది కరెక్టే, నాది కరెక్టే, నాది కరెక్టే. కానీ ఒకసారి పిల్లరా, మన అంతరాత్మను మనం పరిశీలన చేసుకున్నప్పుడు పిల్లరా, మనలో ఎన్నో లోపాలు ఉంటూ ఉన్నాయి. ఈ లోపాలను బట్టి రావలసిన కీడులు ఎన్నో ఉన్నాయి. ఈ లోపాలను బట్టి మనకు రావాల్సిన నష్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి, మనకు రావాల్సిన నష్టం మన మీదకి రాకుండా ఉన్నట్లుగా ఆ కీడు నుండి తప్పించి ఆయన దాన్ని మేలుగా మారుస్తున్నాడు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. 2024వ సంవత్సరంలో మనము ప్రియులారా ఎన్నో రకాలైన నష్టాలు పొందాలి, కానీ పొందకుండా ఆయన తోడు మనకు సహాయం చేస్తూ ఉంది. దేవుడు తోడుగా ఉండి, సరే నా బిడ్డలే కదా అని తప్పిస్తూ వచ్చాడు. ప్రతి కీడును కూడా ఆయన మేలుగా మారుస్తూ వచ్చాడు. ఎబేజులాగా నేను ప్రార్థన చేసి ఉండకపోవచ్చు, లేక చేసి ఉండొచ్చు. ఏదేమైనా కానీ దేవుడు మన కీడు నుండి ఏం చేశాడు, మనలను తప్పించాడు. దేవునికి స్తోత్రం. కీడు నుంచి తప్పించబడ్డాము కనుకనే ఈనాటి దినాన మేలులతో మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఈ పాటి స్థితిని బట్టి సంతోషంగా ఆనందించి ఆరాధించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, కుటుంబంతో క్షేమకరంగా మనం ఉండగలుగుతున్నాం. దానికి గల కారణము మన పాపములను, మన దోషములను, మన అతిక్రమాలను, మన అవిధేయతను దేవుడు జ్ఞాపకం చేసుకొనక దానివల్ల వచ్చేటువంటి కీడుని మేలుగా మార్చాడు.